హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెక్కన్ ఫుడ్డీ. నేను మీ గుండాల లావణ్య. ఈరోజు వచ్చేసి గోగు పూలతో పులిహోర ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ చూపిస్తూ ఉండేవి వచ్చేసి 2 రకాల గోగు పూలు. ఒకటి వచ్చి రెడ్ కలర్ది, ఇంకొకటి వచ్చి వైట్. నేను ఈరోజు వైట్ కలర్ గోగు పూలతో పులిహోర చేస్తూ ఉంటాను. నేను ఆల్రెడీ రెడ్ కలర్ పూలతో అప్పుడప్పుడు చేస్తూ ఉన్నాను కాబట్టి అది వీడియో చేయలేదు. అది ఊరగాయ వేసేది మాత్రమే చేసి చూపించినాను. ఇది వచ్చేసి పులిహోర చేస్తూ ఉంటాను. టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుంది. ఇవి కాయలంతా ఒలిచేసి పైనుండే రేకులు మాత్రమే తీసుకోవాలి. ఇవి తీసుకున్న తర్వాత వాటర్లో వేసి బాగా కడిగేసి తీసుకోవాలి. నీళ్ళు పోసి ఒకసారి అలిచేసినామంటే దాంట్లో పైన కొంచెము నొసలాగా ఉంటుంది కదా, ఆ పార్ట్ అంతా పోయేస్తుంది. మనము కడిగేసి బాగా నీళ్ళు పిండేసి మిక్సీ జార్లో వేసి ఒకసారి ఒక 2 పల్స్ ఇచ్చినామంటే కొంచెము కట్ అయినట్టు అవుతుంది. లేదా కొంచెం పిల్లోళ్ళు మనకి పులుపు నోటికి ఎక్కువ దొరుకుతూ ఉంది, తినలేము అనేసి అంటారు కదా, అట్లాంటి వాళ్ళు అయితే కొంచెం మెత్తగా చేసుకున్నా పర్లేదు. లేదు చాపర్ ఉంటే చాపర్లో వేసైనా కట్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఈ పూలు వచ్చేసి నేను కోసుకొని వచ్చిన తర్వాత నాకు టైం దొరకలేదు చేసేదానికి, కాబట్టి అట్లే పెట్టేసిన దానివల్ల కొంచెం వాడినట్లు అయిపోయినాయి. కానీ ఫ్రెష్గా చేసుకునేట్లుంటే తొందరగా వేగిపోతుంది, చాలా బాగుంటుంది. వీలైనంత వరకు ఫ్రెష్గా చేసుకునేదానికే ట్రై చేయండి. నేను మిక్సీలో వేసి ఒక పల్స్ ఇచ్చేదానికి కారణం వచ్చేసి మా వాడు అక్కడక్కడ రేకులుగా దొరుకుతుంది, నాకు ఈ పులిహోర వద్దు అన్నాడు. కానీ టేస్ట్ చూసిన తర్వాత చాలా సూపర్గా ఉంది మళ్ళీ చెయ్యి అనేంత బాగుంది అనేసి చెప్పాడు. కాబట్టి నేను ఒకసారి పల్స్ ఇచ్చుకునేసి తర్వాత చేస్తూ ఉంటాను. అందరూ కూడా మీరు తినే విధానాన్ని బట్టి అనుసరిస్తే సరిపోతుంది. కొంతమంది అట్లే రేకులుగా వేసుకుంటే కూడా పలుకులుగా అక్కడక్కడ పుల్లగా దొరికితే బాగుంటుంది అనే వాళ్ళు అట్లే కూడా వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇది తిరగబాతు కోసం అనేసి నూనె 4-5 టేబుల్ స్పూన్లు వేసుకుంటా ఉంటాను. మనం చేసే క్వాంటిటీ ఎట్లా చేసుకుంటామో దాన్ని బట్టి నూనె అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లోకి ఆవాలు 1/2 టీ స్పూను. ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత దీంట్లోకి కొంచెము శనగగింజలు. మీరు ఎక్కువ తినేది ఇష్టపడేట్లుంటే ఎక్కువ గింజలు వేసుకోవచ్చు, తక్కువ ఇష్టపడేట్లుంటే తక్కువ వేసుకోవచ్చు. 1/2 టీ స్పూను జీలకర్ర, 1 టీ స్పూను పచ్చిశనగపప్పు, 1 టీ స్పూను ఉద్దిపప్పు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మనము హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నామంటే మంట హైగా ఉండేదానివల్ల తొందరగా బ్లాక్ వచ్చేస్తుంది, లోపల క్రిస్పీగా అవ్వదు. దీంతోపాటు కారానికి ఒక 4 ఎండుమిరపకాయలు వేసుకుంటా ఉన్నాను. మళ్ళీ పచ్చిమిరపకాయలు కూడా వేస్తాం కాబట్టి కారము ఈ పులుపుని బ్యాలెన్స్ చేసే విధంగా వేసుకోవాలి. ఎవరు తినే టేస్ట్ ప్రకారంగా వాళ్ళు వేసుకోవాల్సి ఉంటుంది. కొందరు కారం ఎక్కువ తింటారు పులిహోరలో, కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది అసలు కారం అనేది తినరు. అట్లా వాళ్ళ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి. నేను 4 పచ్చిమిరపకాయలు 4 ఎండుమిరపకాయలు వేసుకున్నాను, పర్ఫెక్ట్గా ఉన్నింది. ఇదంతా కూడా వేగిపోయింది. ఈ పప్పులన్నీ కూడా నేను వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకుంటా ఉంటాను. ఎందుకంటే మా నాన్నకి పండ్లు లేవు, ఆయనకి పులిహోర అంటే చాలా ఇష్టము. కాబట్టి మళ్ళీ లాస్ట్లో నేను మాకు వేసుకునేటప్పుడు పప్పులన్నీ వేసి కలుపుకుంటాను. మా నాన్నకైతే పప్పులు లేకుండా కలిపేస్తాను. అందుకోసం అనేసి ఈ విధంగా చేస్తూ ఉంటాను. మీరు అట్లే కావాలంటే కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఈ విధంగా చేసుకునే దానివల్ల ఈ గింజలంతా కూడా క్రిస్పీగా ఉంటాయి, తొందరగా మెత్తబడవు. అవన్నీ తీసి పక్కన పెట్టుకునేసినాను. కరివేపాకు కొద్దిగా, కరివేపాకు కూడా కొంచెం బాగా నూనెలో వేగిందంటే పలుకులుగా పిసికినామంటే ఇదైపోతుంది కదా, పొడిగా అయిపోతుంది కదా, ఆ విధంగా వేగిపోతే బాగుంటుంది. దాంట్లోకి పచ్చిమిరపకాయలు కూడా చీల్చి వేసుకుంటా ఉన్నాను. ఇవన్నీ కూడా కొంచెం బాగా వేగాలి. పచ్చిమిరపకాయలు స్కిన్ అంతా కూడా కొంచెం వైట్ కలర్ ట్రాన్స్ఫర్ అయ్యేంత వరకు వేయించుకుంటే మనకి పులిహోర చాలా కమ్మగా ఉంటుంది. నా కొడుకులు ట్రైప్యాడ్ ఇంచేసినారు కాబట్టి అది సెట్ చేసుకునేదానికి అవ్వలేదు. చేతిలో పట్టుకొని తీసేదాని వల్ల కొంచెము వీడియో అంతా కూడా అట్లా ఇట్లా కదులుతూ ఉంది, అడ్జస్ట్ చేసుకోండి. దీంట్లోకి ఆవాలు వేయించి పొడి చేసి పెట్టుకున్నాను, ఆ పౌడర్ కొంచెము, మెంతులు వేయించి పొడి చేసుకున్న ఆ పౌడర్ కొంచెము వేసుకుంటా ఉన్నాను. ఆవాల పిండి 1/2 టీ స్పూను, మెంతి పిండి 1/4 టీ స్పూను, పసుపు 1/2 టీ స్పూను. ఇదంతా కూడా వేసి బాగా కలుపుకోవాలి నూనెలోకి. తర్వాత మనం ముందుగా మిక్సీ జార్లోకి రుబ్బి పెట్టుకున్నాం కదా గోగు పూలు,
అది కూడా దీంట్లో వేసి కలుపుకోవాలి. ఇదంతా కూడా మనము బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇది మంట లో ఫ్లేమ్లో నుంచి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని వేయించుకున్నామంటే సరిపోతుంది. మనం కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటేస్తుంది, తొందరగా అడుగంటేస్తుంది. నాన్ స్టిక్ పాన్లో అయితే అడుగంటదు, కొంచెం మందంగా ఉండే పెనాల్లో కూడా అడుగంటదు. ఇది స్టీల్ పెనం కాబట్టి తొందరగా అడుగంటేస్తుంది. ఇట్లాంటి వాటిలో చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కలుపుకుంటూ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్టు. ఎప్పుడు కానీ కొంచెం పుల్లగా ఉండే వస్తువులకి సాల్ట్ కొంచెం ఎక్కువ క్వాంటిటీ పడుతుంది, నూనె కూడా ఎక్కువ క్వాంటిటీనే పడుతుంది. కాబట్టి ఈ రెండు మనము చూసుకొని వేసుకున్నామంటే పర్ఫెక్ట్గా ఉంటుంది, పులిహోర కమ్మగా ఉంటుంది. నేనైతే సాల్ట్ వేసినాను కానీ సరిపోలేదు, మళ్ళీ కొంచెం వేసుకున్నాను. మీరు మీ టేస్ట్ ప్రకారంగా వేసుకోండి. మనకు ఎప్పుడైనా సరే గోగుపూలు కానీ దొరికినాయంటే ఈ విధంగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కాకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకునేటప్పుడు గింజలేమీ వేయకుండా ఒట్టి మెంతి పొడి, ఆవాల పిండి, పసుపు, ఉప్పు ఇవి మాత్రమే వేసి పచ్చిమిరపకాయలు అవి వేసి తిరగబాచేసి ఫ్రిడ్జ్లో పెట్టుకునేసి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పప్పులన్నీ వేసి తిరగబాచేసి వేసి కలుపుకున్నామంటే పప్పులు క్రిస్పీగా తినేదానికి చాలా బాగుంటాయి. మనకి రెగ్యులర్గా కూడా ఎక్కడా కానీ ఈ గోగుపూలు అనేది దొరకదు సామాన్యంగా. దొరికినప్పుడు చేసి పెట్టుకున్నారంటే ఎక్కువ రోజుల పాటు నిల్వ చేసుకొని వాడుకోవచ్చు. టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. మనం ఎన్నో రకాల పులిహోరలు తిని ఉంటాము, కానీ ఏ పులిహోర టేస్ట్ దాందే అన్నమాట. రకరకాలుగా ఒకటి నిమ్మకాయతో, చింతపండుతో, పచ్చి చింతకాయలతో చేస్తాము, ఉసిరికాయలతో చేస్తాము, నార్దపకాయలు, ఇంకా ఈ విధంగా గోగుపూలతో, గోగాకుతో ఎన్ని రకాలుగా చేసినా దేని టేస్ట్ పులిహోరది ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఫైనల్గా ఇదంతా వేగిపోయిన తర్వాత, పచ్చివాసన పోయి వేగిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర చల్లేసి ఒకసారి కలిపేసి స్టవ్ ఆపేసినామంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను ఆల్రెడీ అన్నం చేసి పెట్టేసినాను. దీన్ని చల్లారబెట్టుకొని దాంట్లోకి అన్నంలోకి ఈ గొజ్జు వేసి కలుపుకుంటా ఉన్నాను. గొజ్జు కొంచెం వేసుకొనేసి కలుపుకొని సరిపోకపోతే మళ్ళీ కొంచెం గొజ్జు వేసి కలుపుకోవచ్చు. ఒకేసారి ఎక్కువ వేసినామంటే పుల్లగా అయిపోతుంది. దీంట్లో నేను పప్పులు వేసి కలుపుకుంటా ఉంటాను. పిల్లలకి లంచ్ బాక్స్కి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంట్లో పనులు లేని వాళ్ళు అయితే మనం ఒట్టి గొజ్జు మాత్రమే వేసి కలిపిచ్చేసినామంటే మనకి గింజలు వేరే పని తప్పిపోతుంది. ఇది నాకు ఎక్స్పీరియన్స్ అనమాట. ఎప్పుడు పులిహోర చేసినా గింజలు సపరేట్గా ఏరి ఇయ్యాలంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా, అందుకనేసి ఈ విధంగా చేసినాను నేను. మీకు కూడా అట్లాంటి ఇబ్బంది ఏదైనా ఉంటే ఈ విధంగా చేసుకోండి, చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. లంచ్ బాక్స్లోకి కానీ మనం పొద్దున్న బ్రేక్ఫాస్ట్గా కానీ సూపర్గా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, మీ అందరికీ కూడా బాగా నచ్చుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, మిస్ చేయొద్దండి. ఈ పులుపు సరిపోలేదు, అందుకనేసి ఇంకా కొంచెం వేసి కలుపుకుంటా ఉన్నాను. మామూలుగా అయితే ఎర్ర గోగుపూలు కొంచెం పుల్లగా ఎక్కువ పులుపు ఉంటుంది, తెల్ల గోగుపూలు కొంచెం పులుపు తక్కువగా ఉందనేసి చెప్పుకోవాలి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీ అందరికీ కూడా ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.